కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్. ఫిలాంథ్రపీ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్. దాతృత్వం అనేది ఎవరిపైన రుద్దలేము. కొన్ని సందర్భాల్లో రుద్దాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్, స్టీవ్ జాబ్స్. మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్, స్టీవ్ జాబ్స్ and Bill Gates. If you take the Western rich people, they have donated majority of their wealth to philanthropy. If you consider Indian corporates, it's time for them to contribute to the society. మనం బిల్ గేట్స్ని చూసుకున్నా, లేకపోతే మార్క్ జూకర్బర్గ్ని చూసుకున్నా, వారెన్ బఫెట్ని చూసుకున్నా, వాళ్ళ యొక్క సంపదలో కొంత సొసైటీ కోసం పెట్టారు. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా 2% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్స్, అంటే మన కంపెనీస్ సంపాదిస్తున్న వాటిలో 2% అనమాట. ఏ కంపెనీస్, ఎటువంటి కంపెనీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తాయి? ఆ కంపెనీకి 50 crores ఆఫ్ ప్రాఫిట్ ఉండాలి, నెట్ ప్రాఫిట్స్ 50 crores ఉండాలి, టర్న్ ఓవర్ 1000 crores ఉండాలి, అండ్ నెట్ వర్త్ ఆఫ్ 500 crores ఉండాలి. ఈ కంపెనీస్ సిఎస్ఆర్ కిందకి వస్తాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పటి నుంచో లేదు. 2013లో కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 135, 2013 కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 135 ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంటే కార్పొరేట్స్ యొక్క సామాజిక బాధ్యతని యాడ్ చేశారు. వాళ్ళు సంపాదించిన దానిలో వాళ్ళ ప్రాఫిట్లో 2%. కంపెనీ ఇండియాలో సంపాదించిన ప్రాఫిట్లో, అదే కంపెనీ ఓవర్సీస్ బ్రాంచెస్ ఉండి అక్కడ సంపాదించిన దానిలో కాదు. అదేవిధంగా ఆ కంపెనీ తన ఎంప్లాయీస్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులో, వాళ్ళ కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులో సిఎస్ఆర్ కిందకి రావు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఉమెన్ ఎంపవర్మెంట్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, స్వచ్ఛ భారత్ అభియాన్, ఇలాంటివన్నీ సిఎస్ఆర్ కిందకి వస్తాయి. సో సిఎస్ఆర్ అనేది మ్యాండేటరీ చేసింది గవర్నమెంట్. ఇట్స్ ఎ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్, అంటే చట్టబద్ధంగా మనం చేయాల్సిన పని. అయితే కొత్తగా కంపెనీ లాకు ఒక అమెండ్మెంట్ తెస్తామని చెప్పి గవర్నమెంట్ అన్నది. ఈ సిఎస్ఆర్ లా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎవరైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బులు వాడరో వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఆ కంపెనీ వాళ్ళకి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఉంటారో కంపెనీలో 3 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 నుంచి 25 లక్షల రూపాయల జరిమానా. ఇవి కొత్తగా రికమెండేషన్స్ వచ్చాయి. ఈవెన్ దాని మీద వేసిన కమిటీ కూడా ఇంకా అలాంటి రికమెండేషన్ చేయలేదు, కానీ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోబోతోంది అని వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ గేవ్ ఏ క్లారిఫికేషన్. పీనల్ ప్రొవిజన్స్, అంటే 3 సంవత్సరాల పనిష్మెంట్, ఇది ఇప్పుడే మేమేం చేయము, దీన్ని ఆపేస్తామని చెప్పి. సో ఇండియన్ కార్పొరేట్స్ ఇంకా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి రెడీ అవ్వలేదు. పీనల్ ప్రొవిజన్స్ కన్నా ఫైన్ ఉంటే బాగుంటుంది, కానీ వీళ్ళు పనిష్మెంట్, జైలు శిక్ష అనేది కూడా పెట్టారనమాట. దిస్ ఇస్ ద థింగ్ విచ్ ఇస్ రిటన్ ఇన్ ద ఆర్టికల్. ఈరోజు హిందూ పేపర్ ఆర్టికల్ ఇది ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ఓకే.